హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. చాలా మిస్ అయ్యాం కదండి. ఒక 1 వీక్ నుంచి అసలు వీడియోస్ పెట్టడమే కుదరట్లేదు. ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్లీ ఈ వీడియో అయితే మా యశ్వంత్ బర్త్డేదండి, అంటే సెప్టెంబర్ 4th. అప్పుడు పెట్టాల్సిన వీడియో. అక్క వాళ్ళైతే గుడికి వెళ్ళారండి. ఇది చాలా బాగుంటుంది. విజయనగరంకి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు చాలా బాగుంటారు. మహిమగల తల్లి కూడా అంటారు. మాకు తెలియదండి. రీసెంట్గానే మా అత్తయ్య వాళ్ళు వెళ్తే అక్క వాళ్ళు వెళ్ళారు. ఈవిడిని పూడమ్మ అలాగే వెదిర్లమ్మ అని కూడా అంటారంట. గుడి నిండా వెదిరి చెట్లేనండి. చాలా చీకటిగా కూడా ఉంది ఆ గుడి అయితే. దర్శనం అయితే బాగా అయిపోయిందండి. ఆ తర్వాత యశ్వంత్కి ఏం పెట్టలేదు, అందుకే చాలా ఎండగా కూడా ఉంది కదా. జ్యూస్ షాప్కి అయితే వెళ్ళాం. మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటామండి. ఇక్కడ జ్యూస్ చాలా బాగుంటుంది. బావా బత్తాయి అలాగే బనానా జ్యూస్, పైనాపిల్, కిట్కాట్ మిల్క్ షేక్ ఇవన్నీ తీసుకున్నాము. తర్వాత గంట స్తంభంకి అయితే వెళ్ళామండి. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు చిన్న షాపింగ్ చేద్దామని చెప్పి. చూడండి ఎంత రష్గా ఉందో. ఇది ఇంకా ఈ మధ్యాహ్నం కాబట్టి ఇలా ఉందండి. ఈవినింగ్ టైంలో అయితే అస్సలు ఎప్పుడు కూడా ఇలాగే రష్గా ఉంటుందండి. యాక్చువల్గా కొంచెం గోల్డ్ షాపింగ్ ఉంది అమ్మ కోసం, దానికే వెళ్ళామండి. అదైతే అయిపోయింది. అయిపోయాక రోడ్ గోల్డ్ తీసుకుందామని కొంచెం చెవులీలు అవి బాగా కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళాము. మా గోపికి తీసుకుందాం అనుకున్నాం. చాలా బాగున్నాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అట్రాక్ట్ అయ్యేది బట్టలకి ఇలాంటి వాటికే కదండి. చూడగానే ఏదో తీసేసుకుందామని వెళ్తాం, అన్నీ ఎంచుకుంటాం కానీ బట్ ఏది తీసుకోము. అదొక మెంటాలిటీ అంతే, లేడీస్కి ఉన్నది వీక్నెస్ అని చెప్పాలి. అలాగే కేక్ కూడా ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చేసామండి. నైట్ అయితే కేక్ కట్ చేస్తున్నారు. ఫుల్ వర్షం పడిందండి, అందుకే పిల్లలు ఎవరు రాలేదు. అలా ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసాం. యాక్చువల్గా నైట్ అయితే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదండి. అక్కకు కూడా అనీజీగా ఉందంట, అందుకే ఏం సెలబ్రేట్ చేయలేదు. జస్ట్ నార్మల్గా కేక్ అయితే కట్ చేయించేసాము. మామూలుగా మా ఇంట్లో పిల్లల బర్త్డే అంటే మాకు ఒక పెద్ద పండగలాగే ఉంటుంది. మొత్తం పెద్దమ్మ వాళ్ళు, మావయ్య వాళ్ళు, చిన్నమావయ్య వాళ్ళు అందరూ వస్తారు. ఫుల్ అయితే ఇంకా పాటలు డ్యాన్స్లు మామూలుగా ఉండదండి. బట్ ఈ సంవత్సరం అయితే ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయినా మంచిగా ప్లాన్ చేయాలి. అలాగే మా పిల్లల బర్త్డేలకి అయితే ఒక్కొక్క మొక్క అయితే నాటిస్తాము. అక్క వాళ్ళు తీసుకొచ్చారండి, గులాబీ అలాగే చామంతి తీసుకొచ్చారు. అమ్మ నేను మట్టి అయితే నింపేసి ఈ మొక్కలు అయితే నాటేసామండి. ఫుల్గా మబ్బు పట్టేసింది, చాలా వర్షం కూడా వచ్చిందండి. ఇక కింద అయితే ప్లేస్ లేదని చెప్పి కుండీలో వేసి అయితే గోడ మీద పెట్టేసాము. మంచిగా సన్లైట్ కూడా బాగా తగులుతుందని. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ లేట్ అవుతున్నాయి కదండి, ఇక నుంచి అది ఉండదు. ఫోన్ అయితే మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.